హలో, నేను మీ సిఎస్ రావు. మరో నెల రోజుల్లో ఏడాది పూర్తి చేసుకోబోతుంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. కూటమి ప్రభుత్వం మీద రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేది మనమే అధికారంలోకి, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల సంవత్సరం అయిపోయింది, ఇంకా ఒక 3 సార్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్తోంది. స్ట్రైక్ రేట్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. మరి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కీమ్స్ని కానీ లేదా పరిపాలన కానీ ఇస్తుందా అనేటువంటి దాని మీద రకరకాల చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో పైనీర్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ సర్వే చేసింది. 2029 నాటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిచ్యువేషన్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, జనసేన పరిస్థితి ఏంటి అనేది ఇండివిజువల్గా సర్వే చేసి చెప్పడం జరిగింది. దాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చదువుకునే దానికి మొత్తం ఆ టెస్ట్ అంతా కూడా మీకు చూపిస్తారు, బట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఒక కంక్లూజన్ రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని మీద. సో ఇది పవర్ పర్సెప్షన్ అండ్ ప్రొజెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ షిఫ్టింగ్ టు పొలిటికల్ టెర్రరిజం. సో ఇక్కడ సెన్సేషనల్ స్టడీ రిపోర్టు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఫెయిల్ కానటువంటి సర్వే సంస్థ ఇది. 2024 ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ, ఢిల్లీ ఎలక్షన్లో కానీ ఎగ్జాక్ట్గా అంచనా వేసినటువంటి సంస్థ ఇది. అందుకే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే దాని మీద సర్వే చేసి ఆ రిపోర్ట్ని మాకు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం మీరు చదువుకోవచ్చు. టెస్ట్ని 13,000 మందిని తీసుకుంది, రెస్పాండెంట్స్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి 13,000 మందిని తీసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1 ఏం చేశారంటే, ఫ్యూచర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడిగితే, అలాగే కింద పార్టీ సర్వైవ్ అంటిల్ 2029 అని చెప్పి అడిగితే, దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 32% మాత్రమే ఆ పార్టీకి సర్వైవల్ అయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో, ఫ్యూచర్లో అని చెప్పి చెప్తూ ఉన్నారు. 54% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతుంది 2029కి అని చెప్పి చెప్తున్నారు. చెప్పలేనటువంటి వాళ్ళు 14 ఉన్నారు. అంటే ఈ చెప్పలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 32% కలిస్తే కనుక అప్పుడు 48 అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏదైతే అంచనా వేస్తున్నారో ఆ అంచనా మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇది రిజల్ట్ ఈ క్వశ్చన్కి. ఈ మొత్తం మీరు చదువుకోవచ్చు, నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, స్టెబిలిటీ ఆఫ్ ద టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ అలయన్స్ విల్ ఇట్ లాస్ట్ అంటిల్ 2029. సో దానికి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి నిలబడుతుందా 2029 ఎలక్షన్కి అని అంటే 72% మ్యూచువల్ ఇంట్రెస్ట్ తోటి ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. 21% అంటే 21% బీజేపీ జనసేన విల్ డిమాండ్ మోర్ సీట్స్ అని చెప్తున్నారు. కాన్సే చెప్పలేమని చెప్పి 9% చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది 72% ఈ కూటమి నిలబడుతుంది, మ్యూచువల్ అవసరాలు ఆ పార్టీలకు ఉన్నాయి కాబట్టి నిలబడుతుంది అని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు. ఒకవేళ కాన్సే చెప్పలేనటువంటి వాళ్ళు యాడ్ అయినప్పటికి కూడా మీకు 30% ఉంది. కాబట్టి మెజారిటీ 72% ఈ కూటమి కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఎవరి అవసరాలు అనుకున్నాయి, కూటమి నిలబడుతుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ యాజ్ అపోజిషన్ ఎఫెక్టివ్ ఆర్ ఫెయిలింగ్. ఎఫెక్టివ్గా ఉందా లేదంటే ఫెయిల్ అయిపోయిందా అని దాని మీద సర్వే చేస్తే ఎస్ 15% రైజింగ్ వ్యాలిడ్ కన్సర్న్స్ డిస్పైట్ లిమిటేషన్స్, 65% ఆబ్సెంటీ అపోజిషన్, నో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో 65% మంది అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అని చెప్తున్నారు. 15% మంది మాత్రమే కన్స్ట్రక్టివ్గా పోరాడుతుందని చెప్తున్నారు. చెప్పలేము అనేటువంటి వాళ్ళు 25 ఉన్నారు. 25 + 15 వేసుకున్నా కానీ 30-40% ఉంటుంది. అంటే ఎక్కువ మంది మెజారిటీ కన్స్ట్రక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు అపోజిషన్ పార్టీగా అని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అపోజిషన్ పార్టీగా ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అడిగారు. బట్ అది ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా పనిచేయలేకపోతుంది అని చెప్పి ఎక్కువ మంది 65% చెప్తున్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 4, వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ యాజ్ అపోజిషన్ ఎఫెక్టివ్ ఆర్ ఫెయిలింగ్.
సో ఇక్కడ వైఎస్ఆర్ 15% బెటర్ వెల్ఫేర్ డెలివరీ అని చెప్పి చెబుతున్నారు. అలయన్స్ వచ్చేసి 52 ఇంప్రూవ్డ్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెబుతున్నారు. అలయన్స్ అంటే కూటమి. బోత్ 16% మిక్స్డ్ పర్ఫార్మెన్స్. అంటే ఈ ఎఫెక్టివ్ ఆర్ ఫెయిలింగ్ అనే స్కీమ్స్ విషయంలో అడిగారు. అంటే కరప్షన్ వీటన్నింటిలో కూడా విచ్ రెజ్యూమ్ డెలివర్డ్ బెటర్ అండ్ కరప్షన్ కంట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ వీటన్నిటి మీద అడిగినప్పుడు ద అలయన్స్ 50% లీడ్ రిఫ్లెక్ట్స్ అప్రూవల్ ఆఫ్ ది ఇట్స్ బిజినెస్ ఫ్రెండ్లీ అప్రోచ్, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అండ్ రిస్టోర్డ్ బైఫర్కేట్ అకౌంటబిలిటీ. సో కాబట్టి ఎక్కువ కూటమికి 52% పరిపాలన బాగుంది, గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీగా ఉంది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 19 to 24 18% బెటర్ వెల్ఫేర్ డెలివరీ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దానికంటే 52% బాగుందని అంటున్నారు. ఆ రెండు పర్లేదు, మిక్స్డ్ పర్ఫార్మెన్స్ 14% ఉన్నారు. నెయిదర్ డిసప్పాయింటెడ్ విత్ బోత్. రెండు పార్టీలు అంటే రెండు ప్రభుత్వాలను పోల్చినప్పుడు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు పోల్చి అడిగినప్పుడు ఇది రిజల్ట్. ఇక క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ వైఎస్ఆర్సీపీ కొలాప్సెస్ వేర్ విల్ ఇట్స్ లీడర్స్ మైగ్రేట్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక కొలాప్స్ అయిపోతే అప్పుడు ఆ పార్టీలో ఉన్న లీడర్లు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగినప్పుడు కాంగ్రెస్కి 46% వెళ్తారని చెప్పి చెప్తున్నారు. జనసేనకి 8% వెళ్తారంటున్నారు. బీజేపీకి 5% వెళ్తారంటున్నారు. టీడీపీకి 12% వెళ్తారంటున్నారు. చెప్పలేమని చెప్పి 29% చెప్తున్నారు. అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే అంటే బలహీనపడితే ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాని మీద సర్వే చేస్తే రిజల్ట్ ఇది. ఇక క్వశ్చన్ నెంబర్ 6, కెన్ జనసేన ఎమర్జ్ యాజ్ ది రూలింగ్ పార్టీ విత్ పవన్ కళ్యాణ్ యాజ్ సీఎం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా జనసేన రూలింగ్ పార్టీగా ఎమర్జ్ అంటే ఉండగలదా? ఆ సామర్థ్యం ఉంది ఆ పార్టీ కంటే? ఉంది అని చెప్పి 28% అంటున్నారు. లేదు అని చెప్పి 56% అంటున్నారు. కాన్సే 16% ఉన్నారు. అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎంగా రూలింగ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. దానికి ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ అంత సామర్థ్యం లేదని చెప్పేసి 56% మంది చెబుతూ ఉన్నారు. దానికి రకరకాల కారణాలు ఇవన్నీ కూడా చెప్పున్నారు, ఇది చదువుకోవచ్చు మీరు. ఇక క్వశ్చన్ నెంబర్ 7, విల్ బీజేపీ రీప్లేస్ టీడీపీ యాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఫోర్స్? అంటే బీజేపీ టీడీపీకి ఉన్నటువంటి ప్రైమరీ ఏదైతే బలం ఉందో దాన్ని అందుకోగలదా, రీప్లేస్ చేయగలదా బీజేపీ అనే దాని మీద ఎస్ అని 22% మంది అన్నారు. ఆర్గనైజేషనల్ పుష్ విల్ ప్రివీల్ అన్నాడు. 22% అంటే ఎక్కువే. నో చెయ్యలేదు అని చెప్పి 71% మంది చెప్పారు. కాన్సే చెప్పలేమని చెప్పి 7% చెప్పారు. అంటే బీజేపీ తెలుగుదేశం ప్లేస్లో బీజేపీని మనం ఊహించగలమా అని అంటే నో అని చెప్పి 22% అన్నారు. 71% మంది నో అన్నారు. 22% మంది ఎస్ అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని రీప్లేస్ చేయలేదు బీజేపీ. నెక్స్ట్, విల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ డామినేట్ సైడ్లైనింగ్ రీజనల్ పార్టీస్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీస్ని బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు లీడ్ చేయగలవా అంటే అధిగమించగలవా అని క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ అని 14% మంది చెప్పారు. నో అని చెప్పి 81% మంది చెప్పారు. చెప్పలేమని చెప్పి 5% మంది చెప్పారు. అంటే రీజనల్ పార్టీలే అక్కడ బలంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 9, వాజ్ ఓటింగ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 2019 ఏ బిగ్ మిస్టేక్? అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశారా అని అడిగినప్పుడు ఎస్ అని చెప్పి 72 మంది చెప్పారు. నో అని చెప్పి 17% చెప్పారు. కాన్స్ అని చెప్పి 11% చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఓటు వేసి తప్పు చేశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కూడా 72% మంది ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏంటి అనేది ఆ డిస్కషన్ కూడా ఇచ్చారు. ఇక కీ పాయింట్స్. సో 9 క్వశ్చన్స్ మీద వాళ్ళు సర్వే చేశారు. కీ పాయింట్స్ సజెషన్స్ ఇచ్చింది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పబ్లిక్ ఒపీనియన్ వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్. ద సర్వే రివీల్స్ వైడ్ స్ప్రెడ్ స్కిప్టిజం రిగార్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ మోస్ట్ రెస్పాండెంట్స్ బిలీవింగ్ ఇట్ విల్ నాట్ సస్టైన్ అంటిల్ ద 2029 ఎలక్షన్స్. మొత్తం బ్రీఫ్ చేస్తే
ఆయన ఇస్తున్నట్టు కీ పాయింట్స్ ఏంటంటే ఈ సర్వే మొత్తం అయిపోయిన తర్వాత 2029 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ కాలేదు, అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్నారు ఓటర్స్. సో అలయన్స్ స్టెబిలిటీ, దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ ద కంటిన్యూడ్ స్టెబిలిటీ ఆఫ్ ది టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఈ కూటమి 2029లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ సర్వే ఫైనల్గా చెప్తుంది. డిసాటిస్ఫాక్షన్ with opposition. The performance of the Vaisar Congress Party as opposition is viewed negatively by a majority of the respondents, with only a small fraction believing that it is fulfilling its role effectively. Vaisar Congress Party అపోజిషన్ పార్టీగా అట్టర్ ఫెయిల్ అయిందని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు. ఇక గవర్నెన్స్ కంపారిజన్, ద ప్రజెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ గవర్నమెంట్ ఈజ్ పర్సీవ్డ్ మోర్ ఫేవరబుల్ దాన్ ద ప్రీవియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు పరిపాలించింది కదా, దానికంటే చాలా మెరుగ్గా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. పొలిటికల్ షిఫ్ట్స్, వైల్ దెర్ ఈస్ ఏ సంథింగ్ ఇంట్రెస్ట్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మైగ్రేటింగ్ టు కాంగ్రెస్, ద likelihood of Janasena or BJP emerging as a dominant forces in the near future is viewed with skepticism. So వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడానికి ఎక్కువ లీడర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇక కీ టేక్ అవేస్ ఫర్ స్ట్రాటజిక్ ప్లానింగ్, వైఎస్ఆర్సీపీస్ సర్వైవల్ hinges in Janasena's legal battles and rebel management. Vaisar Congress Party future depends entirely on Jagan Mohan Reddy's ability to navigate corruption cases and prevent mass defections. Without a strong second running leader or clear rival strategy, the party risks irreversible decline unless it can retain its core voter base through legal విక్టోరీస్ అండ్ ఫ్యాక్షనల్ యూనిటీ. సో కాబట్టి ఇప్పుడు కేసులు అనేకం ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవన్నీ అధిగమించి అప్పుడు కోర్ ఓట్ బ్యాంక్ నిలుపుకోగలిగితే మాత్రమే ఇప్పుడు ఈ బ్యాటిల్లో నిలబడగలదు అంటున్నారు. ఇక అలయన్స్ స్టెబిలిటీ స్ట్రాంగ్ నౌ బట్ 2029 రిస్క్ ఎగ్జిస్ట్. ఎందుకు ఇప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది కూటమి, బట్ 2029కి కొంత రిస్క్లో పడవచ్చు అంటుంది. ఏంటి ఆ రిస్క్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఈజ్ స్టేబుల్ టుడే డ్యూ టు మ్యూచువల్ యాంటీ వైఎస్ఆర్సీపీ సెంటిమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు's dominance. However, by 2029, tensions may emerge. BJP could demand more Lok Sabha seats, while Janasena might push for greater MLA share, testing the coalition's డ్యూరబిలిటీ. 2029 నాటికి ఎక్కువ సీట్లు, లోక్సభ సీట్లు బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది, అలాగే ఎమ్మెల్యే సీట్లని జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 2029 ఎలక్షన్స్లో కొంచెం కూటమికి కొన్ని రిస్కులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అపోజిషన్ వాక్యూమ్ మే పుష్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ టు కాంగ్రెస్. సో కాంగ్రెస్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, లీడర్స్ కానీ ఓటర్స్ కానీ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక జనసేన గ్రోత్ లిమిటేషన్స్, సో 30 సీట్స్కి క్యాష్ ఎక్స్పాన్షన్ అంటే 30 సీట్స్ వరకు ఎక్స్పాండ్ కావడానికి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం జనసేనకి అని చెప్పి చెప్తున్నారు. సో కాపు డామినేట్ బేస్ నుంచి కనుక బయటకు వచ్చి వాళ్ళు కనుక పనిచేస్తే 30 స్థానాల వరకు మ్యాక్సిమం రీచ్ కాగలదు ఆ పార్టీ అని చెప్తున్నారు. టు ఛాలెంజెస్ టీడీపీ, ఇట్ మస్ట్ అట్రాక్ట్ బీసీస్, ఎస్సీ, ఎస్టీస్ అండ్ డెవలప్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్ బియాండ్ పవన్స్ స్టార్ పవర్. సో స్టార్ పవర్ కన్నా కూడా పవన్ కళ్యాణ్కి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ ఆకట్టుకోవాలి. కాబట్టి కాపు అనేటువంటి ఒక కార్డు నుంచి ఆ పార్టీ బయటకు రావాలని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు 30 సీట్లు టచ్ కావాలంటే. ఇక బీజేపీ గ్రోత్ క్యాప్డ్ వితౌట్ లోకల్ ఫేస్ ఆర్ టీడీపీ స్ప్లిట్. సో బీజేపీ లోకల్ ఫేస్, బలమైన లోకల్ ఫేస్ కావాలి బీజేపీ బలపడాలంటే. అలాగే రీజనల్ ఐడెంటిటీ అన్లెస్ టీడీపీ ఫ్రాక్చర్స్ ఆర్ బీజేపీ టీడీపీ బలంగా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ వైపు చూడరు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నంత వరకు. సో కాబట్టి అర్బను, అప్పర్ క్యాస్ట్ పాకెట్స్లో ఎక్కువ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది బీజేపీ అంటున్నారు. సో తెలుగుదేశం పార్టీ కన్సాలిడేట్ డామినెన్స్, ఇదిగో క్యాపిటలైజ్ ఆన్ కరెంట్ పాపులారిటీ బై యాక్సలరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు బిల్డ్
లాంగ్ టర్మ్ ఓటర్ లాయల్టీ. సో లాంగ్ టర్మ్లో తెలుగుదేశం పార్టీ లాయల్టీ ఇప్పుడున్న డెవలప్మెంట్ కానీ లేదంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కానీ కనిపిస్తుంది. న్యూట్రలైజ్ అపోజిషన్ బై సెలెక్టివ్లీ అబ్జర్వింగ్ వైఎస్ఆర్సీపీ రెబల్స్ అండ్ స్మాలర్ పార్టీ లీడర్స్ టు ఎక్స్పాండ్ ఆర్గనైజేషన్ రీచ్. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెబల్స్ని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, చిన్న చిన్న లీడర్స్ని తెలుగుదేశం పార్టీ అని చెప్తుంది. మెయింటైన్ అలయన్స్ by offering BJP and Janasena symbolic wins while retaining control over key decisions. సో బీజేపీకి అలాగే జనసేనకి ఎక్కువ సీట్లు కాకుండా సెలెక్టివ్గా ఇవ్వాలనేది ఒకటి. ఫోకస్ ఆన్ యూత్ అవుట్ రీచ్ అండ్ జాబ్ క్రియేషన్ టు కౌంటర్ ఎనీ యాంటీ ఇన్కంబెన్సీ బిఫోర్ 2029. 2029 లోపల మీరు జాబ్స్ ఇచ్చి యూత్ని కనుక అట్రాక్ట్ చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ డామినెన్స్ అలానే ఉంటుంది. లెవర్జ్ నాయుడుస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ టు పొజిషన్ టీడీపీ యాజ్ ద ఓన్లీ ద స్టేబుల్ చాయిస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉండేటువంటి కూటమే శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రయారిటైజ్ సర్వైవల్, ర్యాలీ బిహైండ్ జగన్స్ లీగల్ డిఫెన్స్ టు ప్రొజెక్ట్ హిమ్ యాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ ది పొలిటికల్ వెండెట్టా అండ్ రిటైన్ క్రోర్ సపోర్టర్స్. సో ఆయన కేసులు ఉన్నాయి, అవన్నీ గెలవాలి. అలాగే ప్రివెంటివ్ మాస్ డిఫెక్షన్స్ బై ఆఫరింగ్ ఇన్సెంటివ్స్ టు ఎమ్మెల్యే అండ్ గ్రాస్ రూట్ వర్కర్స్ త్రూ కోవర్ట్ ప్యాట్రైజ్ నెట్వర్క్స్. సో ఆ నెట్వర్క్ని బిల్డప్ చేసుకోవాలన్నారు. రీబ్రాండ్ ద పార్టీ బై డిస్టెన్స్, మళ్ళీ రీబ్రాండ్ చేసుకోవాలి, కరప్షన్ ఛార్జెస్ నుంచి బయట రావాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ప్లాయిట్ ఎనీ గవర్నెన్స్ మిస్టెప్స్ బై ద అలయన్స్ టు రీజనరేట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్. సో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్ వస్తే తప్ప రాదంటున్నారు. ప్రిపేర్ కంటింజెన్సీ ప్లాన్స్, మెర్జర్ టాక్స్ విత్ కాంగ్రెస్ తోటి మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కొంత పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇఫ్ ద పార్టీ ఫేసెస్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్స్. సో జనసేన పార్టీ ఎక్స్పాండ్ బియాండ్. సో అది ఆల్రెడీ చెప్పాను, అది ఎక్స్పాండ్ చేయాలంటే మ్యాక్సిమం 30 సీట్స్కి వెళ్ళాలంటే కనుక అది ముందు కుల కార్డు నుంచి బయట రావాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ బిల్డ్ స్ట్రాంగ్ లోకల్ లీడర్షిప్ ఉండాలి. తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి లీడర్స్ని ఆకర్షించాలి, అప్పుడే ఇది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. సో అలయన్స్ ఉంటేనే దీనికి ఫ్యూచర్ ఉంది బీజేపీకి అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ ఏ బిగ్ ఆపర్చునిటీ. సో రీబిల్డ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్, అంటే మళ్ళీ రీబిల్డ్ చేయాలని చెప్తున్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో అసలు కొలాప్స్ అయింది, దాన్ని రీబిల్డ్ చేసుకోవాలంటున్నారు. సో మొదటి నుంచి మళ్ళీ బిల్డప్ చేసుకుంటే తప్ప రాదంటున్నారు. అలైన్ విత్ యాంటీ టీడీపీ బీజేపీ నరేటివ్. సో ఫెడరలిజం, సోషల్ జస్టిస్ అట్రాక్ట్ లిబరల్ ఓటర్స్, లెఫ్ట్ ఓటర్స్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. సో ఇది రీబిల్డ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్తున్నారు. సో ఇది లెటర్ ఫ్రమ్ ది డైరెక్టర్ మొత్తం ఇచ్చారు, ఎలా చేసామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం చూసిన తర్వాత ఫైనల్ నోట్ ఏం చెప్తున్నారంటే టీడీపీ లీడ్ అలయన్స్ ఎంజాయ్ రీబూస్ట్ అప్రూవల్ 72% కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఇదే కూటమిది మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు, ఎక్సెప్ట్ కంటిన్యూటీ టిల్ 2029. సో వైఎస్ఆర్సీపీ ఫేసెస్ ఎక్స్టెన్షనల్ ఛాలెంజెస్ విత్ 54%. సో ఎక్కువగా కొలాప్స్ కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉందని చెప్పి ఓటర్స్ చెప్తున్నారు. సో అదే ఆల్రెడీ మనం సర్వేలో కూడా చెప్పాము. స్టడీ రిపోర్ట్ మెథడాలజీ కూడా చెప్పాను నేను. సో ఎలా తీసుకున్నారు అనేది ఇక్కడ రేషన్ డీలర్స్, సర్పంచెస్, ఎన్జిఓస్, ప్రొఫెషనల్స్, ట్రేడర్స్ ఇట్లా రకరకాల సెగ్మెంట్స్ నుంచి తీసుకొని చేసామన్నారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్, అలాగే మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ -3 అలా +3 ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ పైనీర్ పొలిటికల్ స్ట్రాటజీస్ చేసినటువంటి సర్వే ప్రకారం కూటమి అయితే ఈ ఏడాది పాలనలో ప్రజలకి సంతృప్తికరమైన పరిపాలన అందిస్తుంది. 72% పీపుల్ హ్యాపీగా ఉన్నారు. 2029లో కూడా బీజేపీ అలాగే జనసేన వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేయకపోతే సీట్లు మళ్ళా కూటమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీన్లో ఉండే అవకాశం లేదు, ఆ పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈ సర్వే చూసిన తర్వాత మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని అనుకుంటున్నారా, లేదంటే ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 నాటికి కనిపించదా? మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.